కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు మంత్రులు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామన్నారు. దీక్షా దివస్ ను బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు నిర్వహించి పదవి పోయిన తర్వాత 10 రోజులు నిర్వహిస్తామంటున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసేందుకే దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు ఫండ్స్ రిలీజ్ చేసింది ఆర్థిక శాఖ. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 707 కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వరుసగా 4 నెలలుగా ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తూ వస్తోంది సర్కార్. పెండింగ్ బిల్లుల్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్లకు సంబంధించిన బిల్లులు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఒకేసారి 10% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రజాభవన్లో విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. 2047 వరకు 139,310 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతుందన్నారు. ఈ స్థాయిలో విద్యుత్ అవసరం ఉండగా ప్రస్తుతం మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27,769 మెగావాట్లుగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. తక్కువ ధరతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వాళ్ళకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. థర్మల్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను 250 కిలోమీటర్ల దూరంలో పెట్టారని విమర్శించారు. ప్రాజెక్టు కాస్ట్ 50,000 కోట్లు కాదని కావాలని కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. యాదాద్రి భద్రాద్రి అని తీసుకుపోయి ఎక్కడో పిట్ హెడ్ ప్రాంతం కాకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో పెడితే దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో మీరు అన్నట్టు అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించడం జరిగింది. విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పవర్ ప్లాంట్ తీసుకురావాలని ఆలోచన చేసి జెన్కోకు సంబంధించిన భూమి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంది? తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేసే ఎవరికైనా ఇచ్చే క్రమంలోనే ముందుకెళ్తామని. డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నామన్నారు మంత్రి తుమ్మల. ఈ డాక్యుమెంట్ లో తెలంగాణ వ్యవసాయ 2047 అగ్రి చాప్టర్ భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధికి పునాది వేయనుందన్నారు. 2047 నాటికి తెలంగాణ వ్యవసాయం ఎలా ఉండాలి, ఏ విధమైన వ్యూహాలు, విధానాలు వంటి అంశాలన్నీ పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. తుది నివేదికపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. రైతులు పండించే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ జోడించే అగ్రి ప్రాసెసింగ్ వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేయడం అత్యంత కీలకమన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గ్లోబల్ సీడ్ హబ్గా తీర్చిదిద్దాలన్నారు మంత్రి తుమ్మల. ప్రజలను మోసం చేసేందుకే బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని పైరయ్యారు మంత్రి సీతక్క. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు దీక్షా దివస్ నిర్వహించి అధికారం పోగానే 10 రోజులు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ లీడర్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీతక్క. దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 days చేసుకుంటాము. సేమ్ టైంలో ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చారు కార్మిక సంఘాల నేతలు. 1 కోటి మంది కార్మికులకు ఈ లేబర్ కోడ్లతో నష్టం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీలో తీర్మాన విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి.